హాస్పిటల్లో నాతో ఉన్నది నువ్వు కాదు కదా, ఈ అమ్మాయే కదా. కాబట్టి నేను అడిగే ప్రశ్నలకి ఈ అమ్మాయే సమాధానం చెప్పాలి. ఇదేం చెప్తుందో వినాలనే ఇంత దూరం వచ్చాను. నేనే చెప్తానమ్మా. చెప్పు. మీకు జరిగిన ఆ ప్రమాదం చోటు నుంచి నా దోవన నేను వెళ్ళలేక మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చి మీరు ఇంటికి తిరిగి వెళ్ళేంత వరకు నేను అక్కడే ఉన్నాను. సరే, నీది చాలా గొప్ప మనసు. హాస్పిటల్లో నాతోనే ఉన్నావు, మంచిది. మరి ఈ విషయం నా దగ్గర దాచాల్సిన అవసరమేంటి? అమ్మా, నువ్వు అడిగావు, తను సమాధానం చెప్పింది. మిగతా అన్ని వివరాలు నేను ఇంటికెళ్ళాక చెప్తాను. దయచేసి రామ్మా. నువ్వు ఇంటికెళ్ళాక ఏదో ఒక కథ చెప్పి నన్ను నమ్మించాలని చూస్తావు. అలాంటి కథలు నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నేను హాస్పిటల్లో నుంచి బయటికి రావడానికి కారణం నా కన్నబిడ్డలేనని నేను ఎంతో సంతోషించాను. కానీ వీడు నాతో నిజం చెప్పకుండా నా పక్క నుంచి సేవలు చేసింది ప్రసన్న అని చెప్పాడు. ఎందుకలా చెప్పావు? చెప్పరా? అమ్మా, అప్పుడు అలా చెప్పాల్సి వచ్చిందమ్మా. అదే, ఎందుకు అలా అని అడుగుతున్నాను. అది ఇప్పుడు చెప్తే నువ్వు అర్థం చేసుకునే పరిస్థితిలో లేవమ్మా. నాకంతా అర్థమైందిరా. అందరి దృష్టిలోనూ ఈవిడగారు మంచిదైపోవాలి, నేను చెడ్డదాన్నైపోవాలి, అంతే కదా. ఎందుకు ఇలాంటి నాటకాలు ఆడుతున్నావో, ఏం ఆశించి చేస్తున్నావో చెప్పు. మీ గురించి ఎవరు తప్పుగా అనుకోరు. ఒకవేళ నా కారణంగా మిమ్మల్ని ఎవరైనా అలా అనుకుంటే నన్ను క్షమించండి. ఆనంది, నువ్వేదో తప్పు చేసినట్టు క్షమాపణలు అడుగుతావేంటి? అశ్విన్, మీ అమ్మగారు నన్ను ఒకటి అడిగారు, దానికి నేను సమాధానం చెప్తున్నాను. కాబట్టి దయచేసి నువ్వు మధ్యలో కల్పించుకోవద్దు. లేదమ్మా, వాడన్న మాటలో తప్పే ఉంది. ఇదేంటి అమ్మింత కూల్గా మాట్లాడుతుంది? నన్ను క్షమాపణలు అడగాల్సినంతగా నువ్వేం తప్పు చేశావు? క్షమాపణలు అడగాల్సింది నువ్వు కాదు, తప్పు నా వైపు నుంచి జరిగింది. ఇదేంటి వీళ్ల వాదన సీరియస్గా మొదలై సెంటిమెంట్లోకి వచ్చింది? ఆ దొంగ వల్ల నాకు ప్రమాదం పొంచి ఉందని నువ్వు ఎంతగా చెప్పినా అదేదో నువ్వు నీ స్వార్థం కోసం చెప్తున్నావనుకున్నాను. కానీ నా మేలు కోరి చెప్తున్నావని అర్థం చేసుకోలేకపోయాను. అందుకే ఫలితం అనుభవించాను. చిన్నదానివి, నువ్వు ఆలోచించినంతగా కూడా నేను ఆలోచించలేకపోయాను. అదొక్కటేనా? హాస్పిటల్లో నాకు తెలియకుండా మోర్చొచ్చి నాలుక కొరుక్కుంటుంటే నాకేం కాకూడదని, నీ వేళ్లకి గాయం అవుతుందని కూడా ఆలోచించకుండా నేను నా నాలుక కొరుక్కోకుండా అడ్డుపడ్డావు. నేను మళ్ళీ మామూలు స్థితికి రావాలని, కోలుకోవాలని నువ్వు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లటం, మోకాళ్ల మీద మెట్లెక్కడం, 108 కొబ్బరికాయలు కొట్టడం అన్నీ నాకు తెలిసిపోయాయి. నేను బతికి బయటపడాలని నా కోసం నువ్వంత చేస్తే నేను అనుక్షణం నీ మనసుని గాయపరిచాను, నీ చేత కన్నీరు పెట్టించాను. అశ్విన్ తులసి పెళ్లి జరగాలని, అది చూసి నువ్వు ఏడవాలని పైశాచికంగా ఆలోచించాను. ఎక్కడ తలదాచుకోవాలో తెలియని స్థితిలో మా ఇంట్లో ఉన్న నిన్ను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేశాను. ఈ వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు మీద వేసుకొని కష్టపడుతున్న నిన్ను మానసికంగా హింసించాను. నేను నీ విషయంలో అంత దుర్మార్గంగా ప్రవర్తించినా, అమ్మా లేవండి, కళ్ళు తెరవండి, మీకేం కాదు అనే ధైర్యాన్ని చెబుతూ నన్ను మళ్ళీ బ్రతికించావు. ఒక మనిషి మంచితనం వయసుతో కాదు, మంచి మనసుతో బయటపడుతుందని
నువ్వు నిరూపించావు. జరిగిందంతా తెలుసుకున్నాక ఒక రకంగా నా మీద నాకే తెలియని విరక్తి కలిగింది. నీకు ఎలా మొహం చూపించాలా అని చాలా మదనపడ్డాను. అయినా సరే నా తప్పుని ఒప్పుకుని నిన్ను క్షమించమని అడగడానికి ఇక్కడి దాకా వచ్చాను. ఆనంది, నన్ను క్షమించమ్మా. అయ్యో అమ్మా, ఏంటిది? మీరు ఇలా చేయడం తప్పు. మీరు చేసింది, మాట్లాడింది ఏది తప్పు కాదు. మీ స్థానంలో నేనున్నా అది నాకు న్యాయంగానే అనిపిస్తుంది. అశ్విన్ మీద నాకున్నది ప్రేమ, మీ మీద నాకున్నది అభిమానం. అశ్విన్లో ఉన్న ప్రతి మంచి గుణం వెనుక మీరున్నారని నాకు తెలుసు. ఏ తల్లి అయినా తన బిడ్డ తన మాటే వినాలనుకుంటుంది. మీరు కూడా అలాగే అనుకున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన నేను మీ కొడుకుని ఎగరేసుకుపోతానని మీరు భయపడ్డారు. మీ భయంలో న్యాయం ఉంది. తల్లిగా మీకు ఆ హక్కుంది. మన మధ్య జరిగిన ప్రతి సంఘటన అప్పటి పరిస్థితులను బట్టి జరిగింది. ఇందులో మీ తప్పేమీ లేదమ్మా. ఇంత గొప్ప మనసుంది కాబట్టే నా కొడుకు నీ మీద మనసు పడ్డాడని నాకిప్పుడే అర్థమైంది. జరిగిందంతా ఒక పీడకల అనుకుని అన్నీ మర్చిపోదాం. అశ్విన్, ఇలా రా. రేపు మనందరం గుడికి వెళ్తున్నాన్రా. ఆనంది, నువ్వు కూడా రావాలి. నువ్వు వెళ్ళి పడుకోమ్మా, మేమింక బయలుదేరతాం. అమ్మా, ఇంతకీ నువ్వు ఇప్పుడేమంటావు? అదే ఆనంది విషయంలో చివరిగా నువ్వేమంటావని. నేను ఏమనుకుంటున్నాననేది రేపు గుళ్ళో చెబుతాను. సరే, వస్తానమ్మా. పదరా.